హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. అండ్ చాలామంది బీటెక్ సంబంధించి రిజల్ట్స్ గురించి అప్డేట్ అడుగుతూ ఉన్నారు. సో లేటెస్ట్గా వచ్చిన మనకి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అప్డేట్ గురించి, అలాగే థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏ మంత్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఛాన్స్, వీళ్ళందరికీ కలిపి ఈ అప్డేట్స్ అనేవి చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బీటెక్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ గురించి కానీ మనం అప్డేట్ కానీ చూసుకుంటే, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది బీటెక్ ఫైనల్ ఇయర్కి సంబంధించి. ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు రిజల్ట్స్ అంటే రెగ్యులర్ రిజల్ట్స్ సపరేట్గా రిలీజ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి సపరేట్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ మనకి 4-1 రిజల్ట్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్కి కానీ వస్తే మనకి ఈ సప్లిమెంటరీ ఇవన్నీ వచ్చేటప్పటికి మార్చ్ ఫస్ట్ వీక్ ఆ రేంజ్లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒకటి ఏదేమైనా రెగ్యులర్ రిజల్ట్స్ కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం ఆలోచించాల్సింది, 4-2లో సప్లిమెంటరీ ఒక్క రెగ్యులేషన్కి మాత్రమే జరిగింది, అది కూడా R15 రెగ్యులేషన్. అంటే మేబీ లాస్ట్ ఛాన్స్ వాళ్ళు ఉన్నా, సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నా, అక్కడ జరిగింది మాత్రం R15 రెగ్యులేషన్కి మాత్రమే జరిగింది ఈ యొక్క సప్లై అనేది. సో అందుకని చెప్పి మేబీ రిలీజ్ చేస్తే మేబీ ఆ రెండు కలిపి ఒకేసారైనా రిలీజ్ చేయొచ్చు. లేదు వాళ్ళు మైండ్ సెట్ రెగ్యులర్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రెగ్యులర్ ఎగ్జామ్స్ అప్పుడు, సో రెగ్యులర్ రిజల్ట్స్ అన్నీ ఒక రేంజ్లోనే రిలీజ్ చేయొచ్చు. ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ లోపల 4-1 రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. 4-1 రెగ్యులర్ రిజల్ట్స్ అనే చెప్పచ్చు, లేదా అన్ని రిజల్ట్స్ అనే చెప్పచ్చు. మ్యాక్సిమం రెగ్యులర్ రిజల్ట్స్ అని మాత్రమే ఖచ్చితంగా అయితే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి 4-1 రెగ్యులర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. అండ్ ఇంకా మిగతా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఒకవేళ ఈ మంత్ ఎండింగ్కే కానీ మనకు ఓన్లీ 4-1 రిజల్ట్సే వస్తాయి. 4-2 కానివ్వండి, 4-1లో సప్లై కానివ్వండి, మనకి వచ్చేటప్పటికి మార్చ్ ఫస్ట్ వీక్ ఆ రేంజ్లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి థర్డ్ ఇయర్ రిజల్ట్స్ గురించి కానీ మాట్లాడుకుంటే, థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అనేది మనకి మార్చ్లో 18th ఆ డేట్లో మనకి థర్డ్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ అలాగా రిలీజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనకి ఫోర్త్ ఇయర్ రిజల్ట్స్ అనేవి ఈ మంత్లోనే వచ్చేసాయి అనుకోండి, సప్లీ కూడా రిలీజ్ చేసేసాడు అంటే మాత్రం మార్చ్ సెకండ్ వీక్లో మీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఏదేమైనా మనకి 4-1 రెగ్యులర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మిగతా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనేది నేను కనుక్కొనైనా మీకు చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే నాకున్న అప్డేట్ ప్రకారం మీకు వచ్చేటప్పటికి మార్చ్ సెకండ్ వీక్ ఆ రేంజ్లోని 3-1 రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అవన్నీ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇయర్ మొత్తం వచ్చేప్పటికి మార్చ్ ఎండింగ్కి కానీ ఏప్రిల్కి కానీ వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ ఏదైనా ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనకి మిగతా రిజల్ట్స్ అనేవి అప్డేట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొకటి పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ వరకు అయితే మనకు తెలుస్తుంది, కానీ మార్క్స్ అప్లోడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి ఎట్టి పరిస్థితుల్లో రాదు. చాలా సీక్రెట్గా యూనివర్సిటీ అనేది ఈ మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది చేస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మార్క్స్ అప్లోడింగ్ అనేది బయట ఎవరికి తెలియదు. పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీ కాలేజ్ ఫ్యాకల్టీస్ కూడా ఈవెంట్ తెలుస్తుంది పేపర్ వాల్యుయేషన్ అప్డేట్. ఎందుకంటే ప్రతి కాలేజ్ నుంచి ప్రతి ఫ్యాకల్టీ, ఒక్క ఫ్యాకల్టీ అయినా సరే ఒక కాలేజ్ నుంచి అయినా పేపర్ వాల్యుయేషన్కి వెళ్తారు. సో కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ ఎట్టి పరిస్థితుల్లో అయినా బయటకు వస్తుంది, కానీ మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ రాదు. ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 వీక్ గ్యాప్లోనే మనకు మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇక్కడ లేట్ అయ్యేదంతా పేపర్ వాల్యుయేషన్ దగ్గర కాదు, మార్క్స్ అప్లోడింగ్ దగ్గర మనకి ఈ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అనమాట. సో ఇదనమాట లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అప్డేట్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి NPTEL కోర్సెస్ సంబంధించిన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ న్యూనివర్సిటీ రిలీజ్ చేసింది. సో దాని గురించి ఈవెన్ అండ్ నాట్ సెమిస్టర్ సంబంధించి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. Thank you so much for watching JNTU Updates. Keep supporting for JNTU Updates.